హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ గవర్నమెంట్ జాబ్ సారథి. ఈరోజు మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. ఆ నోటిఫికేషన్లో 3131 వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఇందులో వేరియస్ పోస్టుల గురించి అయితే ఉంటుంది. ముందుగా తెలుసుకోవాలంటే డేట్స్ అయితే తెలుసుకుందాం. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23/6 నెల అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయిందన్నమాట. 18 జూలై వరకు ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ డేట్ అనేది 18 వరకు ఉంటుంది. మరియు మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి 19 వరకు అయితే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ 19 వరకు అయితే ఛాన్స్ ఉంది. దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ కరెక్షన్ చేసుకోవడానికి 23 జూలై నుంచి 24 జూలై వరకు మీకైతే టైం అయితే ఇస్తున్నారు అనమాట. దాని తర్వాత టైర్ 1 ఎగ్జామ్ అయితే 8th 9 తర్వాత 18th 9 వరకు అయితే ఉంటుందన్నమాట. ఏదైతే టైర్ 1 షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జాము 8th నుంచి 18th వరకు అయితే ఉంటుంది 9th మంత్లో. దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ నెక్స్ట్ మార్చ్లో 2026 ఫిబ్రవరి మార్చ్లో అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మిస్టేక్ పడినట్టుంది, 2025 అని. ఫిబ్రవరి మార్చ్లో అయితే ఖచ్చితంగా మీ యొక్క టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత వేకెన్సీస్ గురించి చూసుకుంటే వేకెన్సీస్ అనేది ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ అంటే ఈ వేకెన్సీస్ అనేది పర్టికులర్ కాదు. ఈ వేకెన్సీస్ మాత్రమే పర్టికులర్ కాదు, ఈ వేకెన్సీస్ని ఇంకా పెంచే అవకాశాలు అయితే ఉందన్నమాట. దాని తర్వాత మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ అనేది 1/1/2026 వరకు అంటే వచ్చే సంవత్సరం 1వ నెల 1వ తారీఖు 2026 వరకు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళ ఏజ్ అనేది 18 to 27 మధ్యలో ఉండాలి. దట్టు 2nd జనవరి 1999 నుంచి 1st జనవరి 2008 వరకు అయితే ఈ డేట్స్ మధ్యలో ఇంక్లూడెడ్ డేట్ ఏ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారో ఆ డేట్లను కలుపుకొని ఈ డేట్ మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ అయితే ఉండాలన్నమాట. దాని తర్వాత ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో డిఈఓ గ్రేడ్ ఏ మరియు డిఈఓ గ్రేడ్ ఏలోనే వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే గ్రేడ్ ఏలో ఇక్కడ ఏదైతే అఫైర్స్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇవి చూసుకున్నట్లయితే ఇందులో 12th పాస్ అయి ఉండి ఎవరైతే మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే గ్రేడ్ ఏ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దానికి అప్లికేషన్ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఎల్డీసీ డిఈఓ గ్రేడ్ ఏ ఇందులో చూసుకున్నట్లయితే నార్మల్గా 12th పాస్ ఉంటే సరిపోతుందన్నమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో ssc.gov.in అనే వెబ్సైట్లో చేసుకోవచ్చు, లేదంటే ఎస్ఎస్సి యాప్లో కూడా మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మరియు ఉమెన్స్ కేటగిరీకి మరియు పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఆ 100 రూపీస్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత లాస్ట్ డేట్ అనేది మీరు 19th జూలై వరకు పేమెంట్ అయితే చేయగలరు, దాని తర్వాత చేయలేరు. దాని తర్వాత మనం ఎగ్జామినేషన్ గురించి చూసుకుంటే ఎగ్జామినేషన్ టైర్ 1లో 100 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి, 60 నిమిషాలు ఉంటాయి. అంటే 80 నిమిషాలు ఎవరికి ఉంటుందంటే ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ మరియు ఇక్కడ చూసుకోవచ్చు మీరు పారా 7.1లో 7.2లో 7.3లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు 80 minutes అయితే ఇస్తారనమాట. మిగిలిన వాళ్ళకు 100 క్వశ్చన్లకు 60 నిమిషాలు అంటే 1 గంట మాత్రమే ఉంటుంది. దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది 2 సెషన్లలో ఉంటుంది. ఆ 2 సెషన్లలో చెక్ చేసుకోవచ్చు. ఒక సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి సెకండ్ సెషన్ ఇస్తారనమాట. ఫస్ట్ సెషన్లో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ సెక్షన్ ఏమో మ్యాథమెటిక్స్ ప్లస్ రీజనింగ్ ఉంటుంది.
అందులో 30 మ్యాథమెటిక్స్కి, 30 రీజనింగ్కి ఉంటుంది. టోటల్ 60 క్వశ్చన్లు. అయితే మార్క్స్ దీనికైతే 60x3 అంటే ఒక్క క్వశ్చన్ రైట్ చేస్తే 3 మార్కులు అయితే మనకు వస్తాయన్నమాట. దాని తర్వాత సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్లో చూసుకున్నట్లే ఇంగ్లీష్కి 40 క్వశ్చన్లు ఉంటాయి, జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్లు ఉంటాయి. అంటే టోటల్ కలిపి 60 క్వశ్చన్లు, 180 మార్కులు. దాని తర్వాత చూసుకోవచ్చు సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. 15 క్వశ్చన్స్ ఉంటుంది. 15x3 45 మార్క్స్ అయితే దీనికైతే మనకు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత సెక్షన్ 2 చూసుకోవచ్చు. సెషన్ 2 చూసుకోవచ్చు. సెషన్ 2లో డైరెక్ట్గా పారా ఏ నుంచి స్కిల్ టెస్ట్ ఫర్ డిఓఈ, స్కిల్ టెస్ట్ అవి ఇవి ఉంటుందన్నమాట. దీంట్లో చూసుకోవచ్చు మనకు 15 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. 20 మినిట్స్ ఎవరైతే ఉంటారో నేను ఇందాక చెప్పాను కదా 7.1, 7.2, 7.3 పారాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 20 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఈ సెక్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత పే స్కేల్ చూసుకోవచ్చు. మీరు లోవర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జేఎస్ఏ వీళ్ళకు పే లెవెల్ 2 అయితే ఉంటుందన్నమాట. అంటే గ్రేడ్ పే లెవెల్ మీది 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఓఈ పే లెవెల్ వాళ్ళకు 4 వరకు ఉంటుంది. అంటే 25,500 నుంచి స్టార్ట్ అయ్యి 81,100 వరకు. మరియు లెవెల్ 5 వరకు ఉంటుందంటే ఈ లెవెల్ 5 కూడా ఉంటుంది ఎవరికి, డిఓఈ వాళ్ళకు 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ వాళ్ళకైతే 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుందన్నమాట. మరియు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది, ఏజ్ రిలాక్సేషన్ ఎలా అయితే మనకు ఫస్ట్ నుంచి అన్ని వేకెన్సీస్లో అయితే ఇస్తారో అదే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎలా అయితే ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఎస్సీ వాళ్ళకు 3 సంవత్సరాలు ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మనం ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనం మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు మీకు తెలిసి ఉంటే. ఒకవేళ మీకు తెలియదని ఉంటే మాత్రం మీరు ఎక్కడైనా నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు. అక్కడ కూర్చొని మీరు మీ యొక్క తప్పులని సరిదిద్దుకొని చేసుకోవచ్చు. అయినా మీరు తప్పు చేసినా కూడా మీకు నెక్స్ట్ కరెక్షన్ డేట్ అయితే ఇస్తారు. కానీ ఫస్ట్ ఎవరైతే మొట్టమొదటిసారిగా ఎస్ఎస్సిలో రిజిస్ట్రేషన్ అవుతుర్రో రిజిస్ట్రేషన్ చేసే టైంకి అంటే మనకి ఏదైతే మన బేసిక్ క్వశ్చన్స్ ఏదైతే మన ఎస్ఎస్సి ఏదైతే మన నేము, మన ఫాదర్ నేము, మదర్ నేము ఇలాంటివి ఎంటర్ చేసే టైంకి, రిజిస్ట్రేషన్ చేసే టైంకి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీటిని కరెక్షన్ చేసే అవకాశం అయితే మీకు ఉండదు. కాబట్టి జాగ్రత్త పడండి. మరియు 3,131 వేకెన్సీస్ని అయితే అప్లికేషన్ చేసుకొని ఈ జాబ్ గురించి మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ గవర్నమెంట్ జాబ్ సారథి.